ఇక అంతకుముందు మంత్రులపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కోసం మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్ స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలల మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు. వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకో ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫ్లెక్సీల కోసం, క్రెడిట్ కోసం ఏనాడు ఆరాటపడలేదని తెలిపారు. జిల్లా ప్రజలకు సేవ చేస్తున్న తనపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. జిల్లా ప్రజలకు నీళ్లు ఇవ్వాలి అన్నదే తన లక్ష్యమని, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదన్నారు తుమ్మల. చేసిన మంచి పనుల్లో కనబడాలే గాని ఫ్లెక్సీల్లో కాదన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గోదావరి జలాలను సద్వినియోగం చేయాలని, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే సంకల్పంతో నాడు టీడీపీలో ఉన్న, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన లక్ష్యం అని చెప్పి పదే చెప్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన విమర్శలపైన ఆయన మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన పరిస్థితి మనం చూసాం. విజువల్స్ లో కూడా స్పష్టంగా తాను 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఫ్లెక్సీలు పెట్టుకొని ఆర్భాటం చేయాల్సినటువంటి పని నాకు ఎప్పుడూ లేదు. ఏదైతే చేసినా కూడా ప్రజలకు అంకిత భావంతో పనిచేసి అది రోడ్లు వేసినా, భవనాలు కట్టినా, అటు బ్రిడ్జీలు కట్టినా, ఏం చేసినా, ప్రాజెక్టులు కట్టినా ఆ ప్రాజెక్టులో తన రూపు కనిపించాలి, తన పేరు వినిపించాలనే కోరుకునేవాడిని తప్ప ఫ్లెక్సీలకి అదేవిధంగా పేపర్ ప్రకటనలు ఎక్కడ కూడా తన ప్రచారం కోసం ఎప్పుడు ముందు ఉండలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకు 10 లక్షల ఎకరాలు సాగు చేసే లక్ష్యంతో గోదావరి జలాలపై నాడు రాజశేఖర రెడ్డి టీడీపీ హయాంలోనే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాదన పెట్టిన తర్వాత, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజు దుమ్ముగూడెం సాగర్ పేరుతో కూడా, ఇందిరా రాజు సాగర్ పేరుతో కూడా దుమ్ముగూడెం దగ్గర శంకుస్థాపన చేశారు. ఆ కొద్ది కాలంలో అసెంబ్లీలో తన ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత ప్రాజెక్టు కూడా ఎక్కడికెక్కడికే ఆగిపోయిన పరిస్థితి ఉందని కూడా తను చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో తను కేసీఆర్ ఆహ్వానం మేరకు అది కూడా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం మాత్రమే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కూడా ఆనాడు ఆహ్వానం మేరకు చేరానని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా గోదావరి జలాలకు సంబంధించి కూడా నాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ చేతుల మీదుగానే మొత్తంగా శంకుస్థాపన చేశాను, పాలవ పనులు కూడా పూర్తి చేశాం. కొంత మళ్లీ తర్వాత రెండోసారి తను ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్లీ పనులు స్తబ్దతగా ఉండిపోయాయి. మోటార్లు తీసుకొచ్చి పిడిచేసిన తర్వాత ఎక్కడ కూడా మోటార్లు పనులు లేకపోవడంతో నిర్వీర్యం అవుతాయనే భావనతో కూడా పూర్తిగా పనులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ గత కొంతకాలంగా పనులు ఆగిపోయి తిరిగి కాంగ్రెస్ పార్టీ 8 నెలల కాలంలో అధికారంలో వచ్చిన నాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కూడా రేవంత్ రెడ్డి కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందించేందుకే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా రాజు దుమ్ముగూడెం సాగర్ సంబంధించి
మునుగోడు నుంచి కూడా సీతారామ ప్రాజెక్టుతో నామకరణం చేసిన కేసీఆర్ కి మళ్ళీ ఆ సీతారామ ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒక 70 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తే ఏన్కూరు దగ్గర సంబంధించిన దాంట్లో కెనాల్ రాజీవ్ కెనాల్ పేరుతో చిన్న కాలువను దాదాపు 8 కిలోమీటర్ల పాటు కాలువ తీసుకోవడం వల్ల ఆ కాలువలో గోదావరి జలాలను తీసుకుని పూర్తి స్థాయిలో కూడా ఆ గోదావరి జలాలన్నింటినీ కూడా ఏన్కూరు అటు వైరా రిజర్వాయర్ కు అనుసంధానం చేసి కృష్ణా జలాలు రాకపోయినా ఆ తర్వాత సత్తుపల్లికి అంటే నదిరా వైరా సత్తుపల్లి 3 నియోజకవర్గాలు కూడా నీళ్లు అందించాలనే లక్ష్యంతో కూడా మొదట పనిచేస్తాం. కానీ తను అభిమానించే నాయకులు తన గురించి తెలిసినటువంటి వ్యక్తులే తన పైన విమర్శలు చేయడం ఎంతవరకు సబబంటూ కూడా తుమ్మల ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసినప్పటికీ ఆ జలాలను మొత్తం కూడా నీళ్లు విడుదల చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కాకముందే ఇంకా పూర్తి అవుతున్న దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా సాగునీళ్ళకి 1,75,000 ఎకరాలు అందించే లక్ష్యంతో తాము పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రచారం కూడా తమకు కావాలంటే తమ సభా వేదిక మీదకి వస్తే ఆ నీళ్లు చల్లుకునే అవకాశం కూడా కల్పిస్తానని కూడా తుమ్మల రివర్స్ లో కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా సీతారామ ప్రాజెక్టు పైన రాజకీయంగా మొత్తం ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న నేపథ్యంలో తుమ్మల మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీడీపీలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా ప్రజల ఉపయోగాల కోసం స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఇతూ పలికిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.